వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వ్యాస్ట్ చాయిసెస్ ఉన్నాయి. ఏదో ఎంపీసీ, బైపీసీకి కన్ఫైన్ అయిపోకుండా స్టూడెంట్స్ అనేటువంటిది. అండ్ బైపీసీ స్టూడెంట్స్‌కి కూడా చాలా వరకు కెరీర్ కౌన్సెలింగ్ నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంత బాగా కోర్సెస్ ఉన్నాయి. అపోలో యూనివర్సిటీ కానివ్వండి, ఇంకొకటి కానీ, ఇంకోటి కానివ్వండి, మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి మన స్టూడెంట్స్‌కి. ఇన్ థాట్ వే బైపీసీ స్టూడెంట్స్‌కి ఎస్పెషల్‌గా అండర్ గ్రాడ్స్ చేసే వాళ్ళకి నీట్‌లో ర్యాంక్ రాక నిరుత్సాహపడిన వాళ్ళకి కూడా ఈ కెరీర్ అడ్వైస్ అనేటువంటిది చాలా ముఖ్యం కదండీ! దాని గురించి ఏం చెప్తారు? యెస్ అండి. చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళిక్కడ ఎంబీబీఎస్ రాలేదని జెప్పేసి 20, 30 లక్షలు పెట్టి ఎళ్లి అబ్రాడ్ చదువుతున్నారు. అదొక పెద్ద మిస్టేక్ యాక్చువల్‌గా. సో, అక్కడ 6, 7 ఇయర్స్ చదువుతారు. అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కొన్ని కంట్రీస్‌లో. అక్కడ ఇప్పుడు ఎంబీబీఎస్ ఏంటండి, మెడికల్ కాలేజ్ ఒకటే కాదు. దానికి అటాచ్ అయిన హాస్పిటల్, ఆ పేషెంట్స్ అది ఇంపార్టెంట్. నువ్వు అబ్రాడ్‌లో ఎక్కడో యూరోప్‌లో చదువుతావు. అక్కడ డిసీజెస్ వేరు, అక్కడ పేషెంట్స్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. నువ్వు వాళ్ళతో మాట్లాడలేవు. ఆ డిసీజెస్ నీకు అర్థం కాదు. ఇక్కడ మెడిసిన్ వేరు, ఇక్కడ డిసీజెస్ వేరు. ఏషియా వేరు, యూరోప్ వేరండి. యూరోప్ ఎళ్లి చదువుతారు. లేదంటే ఏషియాలోనే కొన్ని కంట్రీస్‌కెళ్తారు. కిర్గిజిస్తాన్, రష్యా ఇలా ఎళ్తారు. ఓకే. సీరియస్‌గా నువ్వు బాగా సీరియస్‌గా ఫోకస్డ్‌గా ఉన్నావు. నీ ఎయిము, గోలు ఎంబీబీఎస్సే. మళ్ళీ నేను ఇండియా వచ్చి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జిట్ ఎగ్జామ్ అది క్లియరెన్స్ చేసుకుంటాను అంటే ఓకే. బట్ టైమ్ బీయింగ్ మా ఫ్రెండ్ ఎళ్లారు, మా బ్రదర్ ఎళ్లారు. నేను ఎంబీబీఎస్సే చదవాలి అని 20, 30 లక్షలు అనుకోని ఎళ్లి అక్కడ 40 లక్షలు స్పెండ్ చేసి చదవడం కంటే ఇండియాలోనే నీకొచ్చిన నీట్ స్కోర్‌కి డెంటల్ వస్తదా? డెంటల్ చదవండి. డెంటల్ తర్వాత కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. హోమియోపతి, ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. బెటర్ దాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్. సో, ఇవి కాకుండా ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? ఏమేం కోర్సెస్ ఉన్నాయి? అవి చూసుకొని లాంగ్ టర్మా? షార్ట్ టర్మా? అంటే ఇక్కడ అకాడమిక్ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నారా? ప్రొఫెషనల్ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నారా? అంటే ఇమ్మీడియేట్‌గా ప్రొఫెషనల్ సైడ్ ఎళ్దాం అనుకుంటే నర్సింగ్ ఉంది. మీకు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ చాలా ఉన్నాయి. రేడియాలజీకి సంబంధించినవి గానీ, కార్డియోవాస్కులర్ గానీ ఇవన్నీ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడే వాళ్ళు హాస్పిటల్స్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు. జాబ్ కూడా ఇమ్మీడియేట్‌గా వస్తది. లేదు నేను ఫార్మసీ చేస్తాను, మళ్ళీ ఎంఫార్మసీ చేస్తాను, పీహెచ్‌డీ కూడా ఎళ్తానంటే అది వేరే డిఫరెంట్ మళ్ళీ. సో, ఓన్లీ బీఫార్మసీ, ఓన్లీ ఫార్మ్ డీ వల్ల యూజ్ ఉండదు. ఫార్మ్ డీ వచ్చి 10, 15 ఏళ్ళు అవుతుందండి. ఇంతవరకు ఒకళ్ళకి ఒక ప్రాపర్ జాబ్ లేదు. సో, అది ఎందుకు చదువుతున్నారో తెలీదు. ఒక 6 ఇయర్స్ లాంగ్ కోర్సు, చాలా మనీ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటుంది. సో, అట్లాంటి రాంగ్ మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఏదైనా గైడెన్స్ తీసుకొని వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి, వాళ్ళ ఫినాన్షియల్స్‌ని బట్టి జాయిన్ కావాలండి.